మిత్రులకు శుభోదయం. మరి చాలామంది కాలేజీ మామూలు సెలవులు ఇచ్చారు. మళ్ళీ ఓపెనింగ్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ సమ్మర్ హాలిడేస్ అయిపోయి కొత్తగా కాలేజీకి వెళ్ళే వాళ్ళు దయచేసి ప్రేమలు దోమలు అని చెప్పేసి ఆకర్షణకు లోన కాకుండా ప్రేమతో మాసిపోయామని చెప్పేసి మళ్ళీ బజారుకి ఎక్కడం అల్లరి పాలవడం, తల్లిదండ్రులు చదువుకోమని వాళ్ళ ఆశలన్నీ మీ మీద పెట్టి కాలేజీలకి పంపిస్తారు. వాళ్ళ ఆశల మీద మీరు నీళ్ళు జల్లి కన్నవారి ఆశలు నీళ్ళు జల్లి వాళ్ళు కన్నీళ్ళు తెప్పించమాకండి దయచేసి. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. మీరు పైపై ఆకర్షణ చేసి ప్రేమని పొంగిపోయి వాడేదో పువ్వు ఇచ్చాడని చెప్పేసి అదే లవ్ అనుకొని, అది ఏదో నవ్విందని చెప్పేసి అదే ప్రేమ అనుకొని మీరు మురిసిపోతే చివరికి మీ జీవితం నాశనం అయిపోతుంది. మిత్రులారా, గ్రహించండి దయచేసి. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఈ దీంట్లో నెట్ అంతర్జాలం వచ్చేసిన తర్వాత విపరీతంగా ప్రేమలు ఎక్కువైపోయాయి. యువతీయుకుల ప్రేమలు, సినిమాలు పిచ్చి పిచ్చి సినిమాలు చూడడం, ఈ ప్రేమల పేరుతో మీరు ఒకరికొకరు వంచుకోవడం, మోసపోవడం, చివరికి వాడేలాగా ఏమీలాగా ఇద్దరి మధ్య సయోధ్యున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వైరం వచ్చిందో వాడు ఒకరి లోపల ఒకరికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కాలేజీలో స్కూల్ ఓపెనింగ్ చేసే టైం దయచేసి కాలేజ్ అంటే వయసు పిలిచింది అనుకోమాకండి. దయచేసి ప్రేమించడం, కాల్ చేయడం, తర్వాత కొట్టేది అవ్వడం, అబార్స్ పాలవడం, బజారు పాలవడం, పరుగు బజారుకి ఎత్తడం, పరుగు పోయి ఇలా ప్రవర్తించమాకండి. తల్లిదండ్రులుగా కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఆశలను పై మీరు నీళ్ళు చల్లమాకండి. వాళ్ళ కన్నీళ్ళకి కారణం కాకమాకండి. గోల్ పెట్టుకొని ప్రతి ఒక్క లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా నేను ఫలానా డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఇది మీ అంబిషన్ ఉంటుంది కదా. మీ లక్ష్యాలకి దిశగా మీరు అంటూ మీ లక్ష్యం దిశగా ప్రయత్నించండి, శ్రమించండి. అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. తర్వాత ప్రేమలో పెళ్ళిళ్ళు, డబ్బు లేనిదే ఏ ప్రేమ ఉండదు, ఏమీ లేదు, అంత మాయ. అది తెలుసుకోండి దయచేసి. మనమూలం ఇబ్బంది కదా, డబ్బు చూసి వేయిస్తారు. లవ్ జిహాద్ అని చెప్పేసి అవి కూడా జరుగుతున్నాయి, చూశారు కదా. బలి అవుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్. మరి కొంతమంది సెలబ్రిటీస్ మరి సావిత్రి గారి జీవితం కూడా సినిమా తీశారు, చూడండి. మరి ఒకసారి చూస్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఇంకొక రకంగా భూమికి యాజ్ఞాలు కూడా ఉంటాయి. ఇంకొక రకంగా లోపల రకంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. మంచి కోరికలుగానే ఆడుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళు ఎవరు ఏం తక్కువ ఏం కాదు. నేను ఎవరిని మొక్కల్ని నేను విమర్శించట్లేదు. స్త్రీలను కూడా విమర్శిస్తాను. మగవాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ హెచ్చరిస్తాను నేను దయచేసి. చూడండి మరి ఈ వయసు అలాంటిది. దయచేసి మీరు కాలేజీకి వెళ్ళినందుకు చక్కగా బుద్ధిగా చదువుకోండి. మరి వాళ్ళ మెసేజ్ ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మెసేజ్లతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ.